ఈరోజు దేవుని వాగ్దానము, నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును. చూడండి, దేవుడు మనం పిలవగా, మనం ప్రార్థన చేయగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరైతే తన బిడ్డలుగా ఉన్నారో, ఆయన వాక్యానుసారముగా జీవిస్తున్నారో, దేవుని నామమందు ఆశ పెట్టుకుని ఉన్నారో, ఈ లోకములో ఎవరు కూడా మా ఆశలు తీర్చలేరు అని అనుకుంటూ ఉన్నారో, వారి ఎడల దేవుడు కృప చూపుచు వారి ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రభువా అని ఆయన మరి పిలిచినప్పుడు, తండ్రి అని సహాయము కొరకు అర్జించినప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరిస్తాడు. వారిని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి భయపడవద్దు. దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీవు కోరుకున్న సమస్తమును దేవుడు ఆయన నామమును బట్టి జరిగిస్తాడు. మరి దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించడు, ఎవరి ప్రార్థనకు జవాబు రాదు అని మనం వాక్యములో నుండి మనం చూచినప్పుడు, యెషయా గ్రంథము 58వ అధ్యాయములోనే అన్ని వచనాలు వ్రాయబడి ఉంటాయి. కావాలంటే మీరు ఖాళీగా ఉన్న సమయంలో యెషయా గ్రంథము 58వ అధ్యాయము పూర్తిగా చదవండి. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడో మీకు దానిలో నుండి అర్థమవుతుంది. కాబట్టి కొన్ని వచనాల ద్వారా ఈరోజు మనము దేవుడు ఎవరి ప్రార్థన త్వరగా వింటాడు, ఎవరి ప్రార్థన త్రోసివేస్తాడు అనే విషయాలు ఈ వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. చూడండి, 58వ అధ్యాయము 2వ వచనములో, తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన ఇచ్చ కనపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. ఎవరంటే వీళ్ళు దేవుని న్యాయవిధిని అనుసరించరు కానీ ప్రతిరోజు దేవుడు మాతో ఏం మాట్లాడతాడో, దేవుడు ఈరోజు ఏం వాగ్దానం ఇస్తాడో, దేవుడు మాకు ప్రత్యక్షమైతే బాగుండు, మా హృదయవాంఛలన్నీ దేవుడు తీరిస్తే బాగుండు అని తమ హృదయాల్లో అనుకుంటారంట. చూడండి, అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడని చెప్తూ ఉన్నాడు. నా నీతిని అనుసరించరు, నా న్యాయాన్ని అనుసరించరు, నా వాక్యానుసారముగా జీవించరు కానీ ప్రతిదినము నా వాక్యము కొరకు ఎదురు చూస్తారు. నేనేం మాట్లాడతానని చూస్తారు. నా ప్రత్యక్షత వారికి కలుగదు. కాబట్టి వారి హృదయములు కఠినముగా ఉన్నాయి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము నా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నాం, నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. కాబట్టి చూడండి, దేవుడు చెప్తున్నాడు, ప్రభువా మేము ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం కదా, మేము ఆయాసపడుతున్నాం కదా, మేము బాధలో నలిగిపోతూ ఉన్నాం కదా, మమ్మల్ని ఎందుకు చూడవు అని ప్రశ్నిస్తారంట. వారు న్యాయ విధులను అనుసరించి నడుచుకోరు, వాక్యానుసారంగా జీవించరు, మరియు దేవునిని మరి ప్రశ్న వేస్తున్నారు. మేము అలసిపోతున్నాం మా బాధల చేత అని చెప్పి వ్యాపారములు చేసుకుంటూ ఉంటారు. మరియు కఠినమైన దాస్యత్వము మరి వారి పనివారి చేత చేపించుకుంటూ ఉంటారు. అంటే ఇతరుల పట్ల జాలి లేని మనసు కలిగి ఉంటారని దేవుని వాక్యము తెలియచేస్తుంది. చూడండి, మీరు కలహం పడుచు, వివాదములు చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, కలహాలు ఆడుకుంటూ, వివాదాలు చేసుకుంటూ, అన్యాయముగా గుద్దులాడుకుంటూ ఇవన్నీ జరిగిస్తూనే ప్రభువా మాకు న్యాయం తీర్చవా అని ప్రార్థన చేస్తారంట. దేవుడు చెప్తున్నాడు, అలాంటి వారి ప్రార్థన దేవుడు ఎన్నడూను అంగీకరించడు. నువ్వెంత ఉపవాసముండి కన్నీరు కార్చినా దేవుని న్యాయ విధిని అనుసరించకపోతే, దేవుని న్యాయ విధి అనగా వాక్యము చెప్పిన సిద్ధాంతం ప్రకారం జీవించకుండా నా ఇష్టము, నేను ఇలాగే ప్రవర్తిస్తాను, నాకు ఇందులోనే సంతోషం ఉందని అన్యాయమైన కోరికలు కోరుకుంటూ, అన్యాయమైన జీవితం జీవిస్తూ, ఇతరులను బాధపరుస్తూ నువ్వు వేడుకుంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడు. మరియు నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టకుండా నీ రక్త సంబంధికి నీ ముఖం తిప్పుకున్నప్పుడు దిక్కుమాలిన బీదలని ఇంటను చేర్చుకొనకపోతే గనక
దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు. అంటే ఈ వాక్యం యొక్క అర్థం ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, నీ సహోదరుడు ఆకలితో చచ్చిపోతూ ఉన్నప్పుడు అతన్ని ఆదుకోమని దేవుని వాక్యం చెప్తుంది. నీ రక్త సంబంధి బాధలో ఉంటే, కష్టంలో ఉంటే, నీ రక్త సంబంధిని నీ ముఖం చాటుకోవద్దు, ఎవరో నాకు తెలియదన్నట్లు నువ్వు ప్రవర్తించవద్దని దేవుని వాక్యం చెప్తుంది. దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకో, అంటే వారికి ఆహారం ఇవ్వు. నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు కాబట్టి వారిని పోషించు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ ప్రార్థన అంగీకరిస్తాడు. చాలామంది డబ్బున్న వారికి పెట్టడానికి ఇష్టపడతారు, వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. ఎందుకంటే తద్వారా వారి నుండి మనము కూడా లాభం పొందుకోవచ్చు, వారికి ఇస్తే మనకు వాళ్ళు ఏదో విధంగా సహాయం చేస్తారని అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. దేవునికి రుణపడి ఉన్నారు మీరు, దేవుడే మీకు రుణపడి ఉన్నాడు. అంత గొప్ప ధన్యత బీదల్ని ఆదుకుంటే గనక. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, అప్పుడు నీవు పిలవగా. ఎప్పుడంట? ఇవన్నీ చేసినప్పుడు, ఈ పాపమును విడిచిపెట్టి నీతి కార్యములు జరిగించినప్పుడు దేవుడు నేనున్నానని చెప్తాడంట. కాబట్టి నీవు ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించవద్దు, బాధించవద్దు, చెడ్డదాని గురించి నీ నోటితో మాట్లాడవద్దు. అలాంటి పాపములన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధిలోని ప్రార్థించినప్పుడు దేవుడు త్వరగా నీకు జవాబిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని నీతి న్యాయమును అనుసరించకుండా ప్రార్థన చేయకూడదు. మరి మన పొరుగు వారికి మేలు చేయకుండా ప్రార్థన చేయకూడదు. కలహాలాడుతూ మరి గుద్దులాడుతూ మనం ప్రార్థన చేయకూడదు. ఇలాంటి భయంకరమైన పాపమును విడిచిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు త్వరగా జవాబు ఇస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.